నేనంటాను, వాళ్ళు 40 రోజులు, 10 రోజులు, 30 రోజులు దీక్ష. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి జీవితకాలం అంతా దీక్షే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, నేను దీక్షలో ఉన్నా. దేంట్లో ఉన్నా? దీక్షలో ఉన్నా. ఇప్పుడు ఆ రోజు అట్లా చేయబట్టే ఈరోజు ఏమైనా కార్యక్రమాలు చేశారనుకోండి, ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఇదిగో పెద్దోడు తిండు కనుక వద్దు అని సపరేట్ వాళ్ళు ఏదైనా బలర్పించిన వ్యవహారం చేశారనుకోండి, వాళ్ళు తింటారు. మాకు సపరేట్గా మళ్ళీ సిద్ధపరిచి పక్కన పెడతారు. ఆ రోజు ఆ వేరియేషన్ చూపించలేదనుకోండి, వాళ్ళకి అర్థం కాదుగా. విమర్శించడం వలన వ్యతిరేకతలు వస్తాయి. మంచి ఆలోచనతో, సద్భావంతో మాట్లాడితే ఆ వ్యక్తి కూడా మంచి ఆలోచనతో వినే వ్యక్తి అయితే ఖచ్చితంగా అర్థమవుద్ది. గొడవకి వచ్చాడనుకో, తగాదేకి వచ్చాడనుకో, కాలుకి ఎత్తి ఏలికి ఎత్తాడు, ఏలికి ఎత్తి బూటికి ఎత్తాడు.